కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది కేంద్రం ఇప్పటి వరకు 5గురికి భారతరత్న ప్రకటించింది. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు ఇటీవలే ఇవ్వగా తాజాగా మరో 3గురికి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. వీరితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పురస్కారాలు అందుకున్న వారి సంఖ్య 53కి చేరింది. ఇప్పటిదాకా భారతరత్న అందుకున్న ప్రముఖుల్లో జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మదర్ తెరిసా, వినోబా భావే, బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా, రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, మొర్జాజీ దేశాయ్, సత్యజిత్ రేపీ, అబ్దుల్ కలాం, అమర్ సేన్, అటల్ బిహారీ వాజ్పేయి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ తదితరులు ఉన్నారు. ఇంతకుముందు 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకోగా భూపేంద్ర కుమార్, హజారికా, నానాజీ దేశ్ముఖ్లకు మరణానంతరం అవార్డులను ప్రకటించారు. ఆ తర్వాత 2020 నుంచి 2023 మధ్య ఎవరిని ఎంపిక చేయలేదు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యుత్తమ పనితీరును కనబరిచిన వారికి అందజేస్తారు. పద్మ అవార్డుల కంటే భిన్నమైన ప్రాతిపదికగా దీనిని పరిగణిస్తారు. దేశ ప్రధాని మంత్రి ఈ అవార్డు స్వీకర్తలను పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. ఇంతకు మించి మరే అధికారిక సిఫార్సుల అవసరం ఉండదు. ఒక ఏడాదిలో గరిష్టంగా 3గురికి ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. 1999లో మాత్రం 4గురికి ఇచ్చారు. 1954, 1955, 1991, 1992, 1997, 2019 సంవత్సరాల్లో 3 వ్యక్తుల చొప్పున భారతరత్న అందుకున్నారు. ఆయా సంవత్సరాల్లో ఈ అవార్డుకు ఎవరిని ఎంపిక చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును మొదటి సంవత్సరం సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, చంద్రశేఖర్ వెంకటరామన్ అందుకున్నారు. భారత ప్రభుత్వం 1954 అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మ విభూషణలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో 3 కేటగిరీలుగా విభజిస్తూ 1955 జనవరి 8న రాష్ట్రపతి ప్రకటన జారీ చేసింది.